హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నాకు ఒక విషయం అర్థం కాదు. మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి మిత్రులో గురు శిష్యులో ఏదో నాకైతే తెలియదు. నాకు తెలిసింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇస్తే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఈయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఓటుకు నోటు కేసులో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దొంగలు అన్న విషయం మాత్రం నాకు తెలుసు. అంతేకాదు ఇంకో విషయం కూడా నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి పైన దగ్గర 90 క్రిమినల్ కేసులు ఉంటే అంతకన్నా తక్కువ కాకుండా దగ్గర చాలా కేసులు ఉన్నా కూడా 29 కేసులతో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ ఇద్దరు దొంగల గురించి ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి గట్టిగా 6 కొట్టాలంటే కరెక్ట్ వ్యక్తి ఎవరు అంటే నాకు కేవలం ఈయన మాత్రమే కనిపిస్తారు, రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా? దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ గురించి ఏం తెలుసా? లెగిస్తే కంప్యూటర్ అంటాడు. ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడుందో కూడా తెలియదు ఆయనకి. అవునా కాదా అని పరువు నిట్టనేలం తీసి తొంగలో తొక్కి ఎగిరి తన్ని పడేశాడు. అంటే చంద్రబాబు నాయుడికి ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడుందో కూడా తెలియదు అన్నది కంప్యూటర్కి సంబంధించిన విషయం రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు అంతకుముందు చాలా జిగిరి దోస్తులు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈయన 6 హామీలు అంటే ఆయన అక్కడ సూపర్ 6లు అన్నాడు. సిమిలారిటీ చూడండి ఎలా ఉంటాయో, మామూలుగా ఉండవు. పథకాలన్నీ ఏ టు ఏ మక్కి ఇక్కడ కేసీఆర్ పథకాలు ఈయన కాపీ కొడితే అక్కడ నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కాపీ కొడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరి పథకాలు ఎవడు కాపీ కొట్టుకుంటే నాకేంటి, కానీ రాయలసీమకు ద్రోహం చేయడంలో కూడా వీళ్ళిద్దరూ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కనుక మీరు వింటే, రాయలసీమకి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం కింద వాటర్ రాకుండా ఆపిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆపకపోతే బాగోదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయడంలో వీళ్ళిద్దరు కలిసి ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ఈయన నోటితో ఈయన చెప్తాడు రేవంత్ రెడ్డి. ఒకసారి వినండి. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించినంట ఆయన. అది విషయం. నా చరిత్ర ఇది, మీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి చెప్పు. 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి రాయలసీమకు అన్యాయం చేశారనే విషయం తెలిస్తే రాయలసీమ వాసులు చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి పక్షాన చేరతారు, చంద్రబాబు నాయుడు గారిని చీ కొడతారు అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి చేసినటువంటి ఒక దాష్టికాన్ని 2 రాష్ట్రాల మధ్యలో విభేదాలు రాకుండా దాన్ని దాచేశాన్ని నిస్సిగ్గుగా చాలా నిజాయితీగా చెప్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినాడు. చెప్పండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. ఇక్కడ చూసారా, క్లోజ్డ్ రూమ్ అంటే వాళ్ళిద్దరే ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఉన్నటువంటి రూములో ఈయన నువ్వు గనక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కనుక ఆపకపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు, మీతో నేను ఎటువంటి డిస్కషన్ చేయను, ఎటువంటి స్నేహభావాన్ని నేను కంటిన్యూ చేయను, మా తెలంగాణ వాసులు నిన్ను క్షమించరు, మేము ఊరుకోమని బెదిరించి సర్ది చెప్తే క్లోజ్డ్ రూమ్లో, ఇది ఇంటరాగేషన్ లాగా ఒక రూమ్ పెట్టి వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఆ ఇంటరాగేషన్ సెల్ లాగా ఉంటుందేమో నాకు తెలుసు. అది క్లోజ్డ్ రూమ్లో చెప్తే ఒప్పుకున్నారంట. ఎవడిని మోసం చేయడానికి ఎవడు ఒప్పుకోవాలి, ఎవడు ఒప్పించాలి? రాయలసీమ ప్రజల హక్కు వాటర్. ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం నిరంతరం హక్కు పక్షుల ఎదురు చూస్తూ ప్రతిరోజు ఎక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, ఎట్లా పంటలు పండించుకోవాలి, సంవత్సరంలో ఒక్క పంటైనా పండించుకోవాలి, పంట భూములకి చుక్క నీరు లేక ఎడారులా మారుతుంటే వీళ్ళంట క్లోజ్డ్ రూమ్లో కూర్చొని 3 TMCలు నీరు ఎందుకు ఇవ్వాలి నీకు అనేసి ఈయన చెప్తే ఆయన కంట్రోల్ అయ్యాడంట. అది వాట్ ఏ
పొలిటీషియన్స్ అయ్యా. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. నేను సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ ప్రాజెక్ట్ కడతానికి ఆహర్నిశలు కష్టపడి పర్మిషన్స్ తెచ్చుకొని టన్నల్స్ తవ్వి 3 TMCల నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకి ఇవ్వాలని పనులు వేగంగా చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి బెదిరింపులకు లోబడి, దాన్ని బెదిరింపే అనాలి కదా, నువ్వు గనక అది కడితే నేను నీతో ఉండను అని రాయలసీమ వాసుల గొంతు తడి అవ్వకుండా కాపాడారు. బా, ఏం రాజకీయ నాయకులే మీరు. మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCల పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి. ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళకైతే అడ్డంకులు పెట్టకూడదంట. అదే ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు వెళ్ళి పక్కనున్నటువంటి రాయలసీమ చుక్క నీటి కోసం బిక్కుమంటూ హక్కుపక్షుల్లా ఎదురు చూస్తున్నటువంటి ప్రజల గుండెలపైన వీళ్ళు తొక్కొచ్చు. 3 TMCల నీటి కోసం ఇంత బ్లాక్మెయిల్ చేశాడు ఈయన. దీన్ని ఎలా తీసుకోవాలి మనం? రాయలసీమ ప్రజలు సిగ్గుందా? కొద్దిగానా సిగ్గుందా? మీకు రావాల్సిన నీటిని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి బెదిరించి లాగేసుకుంటే అప్పటి వరకు పనిచేసి టన్నల్స్ తవ్వి 3 TMCల నీటిని తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి, ఆయన చేయాల్సిన ఆ యాగం లాంటి పని, అది ఒక యాగంలా చేశాడు ఆయన. దాన్ని ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయనే చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఆలోచన మళ్ళీ ఇక్కడ ఎవరెవరిని తీసుకెళ్లాలంటే కావాలి నిజ నిర్ధారణ కమిటీ ఏమంటున్నాడు అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థం చేసుకోండి మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపం బయటపడింది. రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు. చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను, నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే, లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే, అది రాయలసీమకు మరణ శాసనం. అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని, ఆపేశారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, కావాలంటే చూసిరాంటి పనులు ఆగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా, మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం, ఎప్పుడు చూసినా సరే మా రాయలసీమ హక్కుల్ని, మాకు కావాల్సిన వాటిని నాశనం చేస్తూ ఉంటారు మీరు. ఈరోజు మాకు జీవాధారమైన, మేము బతకడానికి అవసరమైన నీళ్లను కూడా మాకు రానికుండా చేసే ప్రయత్నానికి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారితో మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకుంటే మీరేమంటారు? మీరు కుమ్మక్క అవడం కాదు సార్, ఓటుకు నోటు కేసు అనేది ఒకటి ఉంది. ఏమన్నా అయితే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వమంటేనే వెళ్ళానని చెప్తే మొత్తానికే కేసు క్లోజ్ అయిపోయి తలక్రిందులు అయిపోయింది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తారు, నేను చెప్పింది నువ్వు వినాలా, ఓటుకు నోటు కేసులు నేనున్నా, దానికి కారణం నువ్వే అని చెప్తే నీ బతుకు రోడ్డు మీద పడింది. ఇది బ్లాక్మెయిల్ వర్షన్లో వెళ్తుంది, ఆ విషయం మీకు తెలియాలి. అది కాకుండా ఏమనుకుంటారు, శైలజ కూడా ఇలా
కూల్గా ఏదో ఇలా మాట్లాడితే కుదరదు. రాయలసీమ వాసులకి మరణ శాసనం అన్నప్పుడు కనీసం వాయిస్ని గట్టిగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. అది చేత కావట్లేదు వైఎస్ఆర్సీపీకి. చెప్పాలా ఈ రోజున మీరు చెప్పి తీరాలా. నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా, అక్కడ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కోరుతా ఉన్నా, రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే మీకు ఏ విధంగా మీకు సహిస్తా ఉందో మాకు అర్థం కావడంలే. ప్రాంతం అల్లాడిపోతా ఉంటే, ప్రాంతం నాశనం అయిపోతా ఉంటే, చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కూడా పనిచేయకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే 40,000 పైన క్యూసెక్కులతో ప్రణాళిక రచిస్తే దాన్ని 2,000 3,000గా మారుస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ప్రణాళిక ఆలోచన మీరు గమనించడం లేదా? పోతిరెడ్డిపాడు ఏంటి, మన పోలవరాన్ని ఏం చేశారు? 145 మీటర్లు ఉండవలసిన దాన్ని 141 మీటర్లు తగ్గించలేదా? తద్వారా దానికి రాయలసీమకి అన్యాయం జరగట్లేదా? ప్రజలు గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ చెప్పినట్లే ప్రజలదే ఉంది బ్రహ్మ పదార్థం, వాళ్ళకి ఏమీ తెలియదు. తన్నినా కొట్టినా మోసం చేసినా తినేది లాక్కున్నా ఏం చేసినా వాళ్ళు చెల్లించరు, భయంతో సస్తా ఉంటారు. ప్రజలదే ఉంది వాళ్ళు బ్రహ్మ పదార్థం అన్నట్టే మళ్ళీ నాకు ఇంకోసారి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చర్యలు అనేవి రుజువు చేస్తూ ఉన్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఇప్పుడు రాయలసీమకి నీళ్ళు వెళ్ళేటటువంటి పోలవరం ప్రాజెక్టు హైటు 145 మీటర్లు ఉంటే తప్పించి రాయలసీమకి వాటర్ అనేది వెళ్ళదు. అది ఓపెన్ సీక్రెట్. దాని ఎత్తు తగ్గించి కేంద్రంతో లాలూచీ పడి వాళ్ళు ఇచ్చే అరాకొర డబ్బులకి చిల్లర్లకి ఆశపడి ప్రజల్ని మోసం చేస్తూ వెళ్తున్నారు. ఎప్పుడు అడుగుతారు ప్రజలు? నమస్కారం. చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపం బయటపడింది. రాయలసీమకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తూనే ఉంటాడు. చివరికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపేయించాను, నా మాట గౌరవించి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల చూపించే దుర్మార్గమైన ఆలోచనకు ఒక విధంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపడం అంటే, లేక రేవంత్ రెడ్డి గారికి లొంగిపోవడం అంటే అది రాయలసీమకు మరణ శాసనం. అది ఈ భారతదేశంలో ఎక్కడైనా నీటి అవసరం ఎక్కువగా ఉంది అంటే అది కేవలం రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటిస్తాడు, మేము రహస్యంగా ప్రైవేటుగా మాట్లాడుకున్నప్పుడు నేను అడిగాను దాన్ని ఆపేయమని, ఆపేశారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి కావాలంటే పోయి చూసిరాంటి పనులు ఆగిపోయి ఉంటాయని అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్పాలా, మేము రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం? ఎప్పుడు చూసినా సరే మా రాయలసీమ హక్కుల్ని, మాకు కావాల్సిన వాటిని నాశనం చేస్తూ ఉంటారు మీరు. ఈరోజు మాకు జీవాధారమైన, మేము బతకడానికి అవసరమైన నీళ్లను కూడా మాకు రానికుండా చేసే ప్రయత్నానికి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారితో మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకుంటే మీరేమంటారు? మీరు చెప్పాలా ఈ రోజున, మీరు చెప్పి తీరాలా. నేను రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నా, అక్కడ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కోరుతా ఉన్నా, రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీకు ఏ విధంగా మీకు సహిస్తూ ఉందో మాకు అర్థం కావడంలే. ప్రాంతం అల్లాడిపోతూ ఉంటే, ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటే, చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను కూడా పనిచేయకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే 40,000 పైన క్యూసెక్కులతో ప్రణాళిక రచిస్తే దాన్ని 2,000 3,000గా మారుస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ప్రణాళిక ఆలోచన మీరు గమనించడం లేదా? గమనించి కూడా కేవలం పదవుల కోసం మీరు అట్లా కనీసం కూడా మాట్లాడలేకపోతున్నారా? మాలాంటి వాళ్ళకి అర్థం కావడంలే. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాయలసీమలో ఉన్న మంత్రులందరూ కూడా తక్షణం చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇవ్వాలి. మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి సత్వరం దాన్ని కట్టడానికి ముందుకు రాకపోతే
అట్లాగే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేం పదవుల్లో ఉండం అని మీరు చెప్పాల్సిన కాలం వచ్చింది. అట్లాగే రాయలసీమలో ఉన్న అధికార కూటమి యొక్క ప్రతినిధులు చెప్పాలి. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగితే మేము ఒప్పుకోమని మీ అధినాయకుని చెప్పాల్సిన కాలం వచ్చింది. మీకు బాధేస్తుంది, కోపం వేస్తుంది ఇట్లా మాట్లాడితే. కానీ ఎంతకాలం సహిస్తారు రాయలసీమ ప్రజలు? చివరికి ఆయన హిందూపురం ఎమ్మెల్యే అదేదో సినిమాలో అందరూ కొడకల్లారా అని మాట్లాడితే కూడా విని సహించే కాలం వచ్చింది. ఈ రోజున రాయలసీమ ప్రజానీకం గమనిస్తూ ఉంది. రాయలసీమలో ఉన్న అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజున ఏ విధంగా ఎవరి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అని. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ రోజున ఏ దాంతో రేవంత్ రెడ్డి గారితో లాలూచిపడి మీరు ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు. అట్లాగే రాయలసీమకు రావాల్సిన నీళ్లు ఏ విధంగా రాకుండా చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రజలకు జరిగే అన్యాయాన్ని మీరెందుకు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పాలి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీని, రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, అధికార కూటమి సభ్యులందరూ కూడా ఈ రోజున మీ నాయకుల్ని, మీ పార్టీలని రాయలసీమ కోసం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రాయలసీమ అన్యాయం జరిగితే సహించమని చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కప్పుకున్న ఆఖరి ముసుగు కూడా రాయలసీమ వ్యతిరేకతతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తారు మాట, నేను పెద్ద కొడుకును, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. బాబు గారు మీరు ఎప్పుడూ మాకు పెద్ద కొడుకులా వ్యవహరించలేదు, మీరు మాకు చెడ్డ కొడుకులాగే వ్యవహరించారు. మీరు మాకు ఈరోజు కూడా సేమ్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వీలైతే అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని చెప్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. తక్షణం మీరు రాయలసీమ వ్యతిరేకత వదిలిపెట్టండి. రాయలసీమ ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావద్దండి. మా హక్కులు ఏ విధంగా సాధించుకోవాలో రాయలసీమ ప్రజలకి తెలుసన్న సంగతి కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కోరుతూ, రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి నాయకులను కోరుతా ఉన్నా, మీరు మీ పార్టీలని నిలబెట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఈ రోజున రాయలసీమకు జరిగే అన్యాయాన్ని మీరు ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే మీరు రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళైతే మీరు ఎన్నన్నా మాటలు మాట్లాడండి, మీరు ఎన్ని ప్రెస్ స్టేట్మెంట్లన్నా పెట్టండి. కానీ వాస్తవం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపాను ప్రైవేటుగా మాట్లాడి చంద్రబాబు నాయుడుతో అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి సవాల్ చేసిన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కృష్ణా జలాల్లో వాటలు దక్కనీయమని చెప్పే రేవంత్ రెడ్డి గారితో మీకున్న ఆ లాలూచిలేందో చెప్పాలి. ఆయన చెప్పే మాటలు పడితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపుదాం, ఇంకో ప్రాజెక్ట్ని మేము సహకరిస్తామని చెప్పేట్లుగా వస్తూ ఉన్నాయి. నాకు బాగా గుర్తుంది, ఆ రోజున ట్రిబ్యునల్లో వాదించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సరిగా వాదనలు వినిపించలేదని ఆనాటి నీటి రంగ నిపుణులు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. కనుక ఇప్పటికైనా సరే మీరు వాస్తవాలు ముందు పెట్టాలా. మీ ఒక్కటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, రాయలసీమకు మీరు చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు. మాకు రావాల్సిన రాజధానిని ఏకపక్షంగా తీసుకెళ్లారు, అట్లాగే మా హైకోర్టును తీసుకెళ్లారు, అనంతపురం జిల్లాకు సాధించిన ఆల్ ఇండియా ఎయిమ్స్ని దాన్ని తీసుకెళ్లారు, చివరికి గ్రామీణ బ్యాంకును కూడా తీసుకెళ్లారు. ఏది కూడా ఉంచకుండా పరిస్థితి. 400-500 కోట్లు ఖర్చు పెడితే వెలుగోడు ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఒక 2 కిలోమీటర్లు వర్క్ చేస్తే గాలేరు నగరి పూర్తి హంద్రీలో కలిసి మిగతా నీళ్ళు అనంతరంకు ఉపయోగపడతాయి. మీ దగ్గర నుంచి కేవలం మమ్మల్ని మభ్యపుచ్చి మోసం చేసే మాటలు వింటా ఉన్నాం. ఈరోజు వాస్తవం ప్రజల ముందుకు వచ్చింది. అది కూడా మీరు శిష్యుడని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు చెబుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాయలసీమ ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఏ విధంగా కాపాడుకోవాలో రాయలసీమ వాళ్ళకి తెలుసని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. పూర్తిగా విన్న తర్వాత మీకు ఏమర్థమవుతుంది? రాయలసీమ వాసులకి అన్యాయం చేశాడా లేదా చంద్రబాబు నాయుడు? ఇటు పోలవరం చూసుకున్నా, ఇటు ఎత్తిపోతల పథకం చూసుకున్నా, ఏం చూసుకున్నా చుక్క నీరు అందించగా దొరక్క వాళ్ళు మరణ శాసనాలపైన జీవితాలు సాగిస్తూ ఉంటే, ఈరోజు వాటర్ దొరికితే ఓకే, ఈరోజు పంట పడితే ఓకే. ఎలా ఉంటుందండి అక్కడ పరిస్థితి? పంట పండాలంటే ఆకాశం వైపు చూడాలి వర్షం కోసం. తాగునీరు కావాలంటే వర్షాకాలంలో బావుల్లో, చెరువుల్లో పట్టుకున్న నీళ్ళ కోసం ఆగాలి.
కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా దారుణమైన పరిస్థితి. భూగర్భ జలాలు లేనే లేవు. అటువంటి రాయలసీమకి అన్యాయం చేయాలని అనంతపురం ఈ చుట్టుపక్కల ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ప్రజలు? రాజకీయ నాయకులైనా మాట్లాడేది? సామాన్యులకు హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? మీ ఓటు ఉంది కదా, దాంతో ప్రశ్నించండి. చెల్లుమని కొడితే రాయలసీమకి నీళ్ళు రావాలా? అది చేయాల్సింది మీరు. అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఈ దారుణాన్ని ఇకపైన సహించకూడదని, సహించబోకూడదని మీ అందరినీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.